చాలా మంది అడుగుతున్నారు, కావడి మోసారు మీరు, ఆ కావడి మోయటం వల్ల ఏం ఫలితం దక్కుతుంది అని. ఎవరికి ఏ రకమైనటువంటి కోరిక ఉందో, ఎగ్జాంపుల్కి సంతానం కావాలనుకోండి ఆవు పాలతో, అదే ప్రకారంగా ఏదన్నా నరఘోష లేకపోతే ఫైనాన్షియల్గా అప్పులు రుణ బాధలు తీరాలంటే అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి వాటిని అందులో వేసి అది మోసి గిరి ప్రదక్షిణ చేసి అందులో ఉండేటువంటి పదార్థంతో స్వామివారికి అభిషేకం చేసి ఆ యొక్క బాధల నుంచి బయటపడటం. ఈ కావడి సేవ చేయడం ద్వారా మ్యారేజ్ కాకపోవటం, సంతానం లేకపోవటం, అదే ప్రకారంగా సంతానం డెవలప్మెంట్ లేకపోవటం, అదే ప్రకారంగా రుణ బాధలు, బ్లడ్ అంటే రక్తానికి సంబంధించినటువంటి శరీరంలో వాటికి సంబంధించినటువంటివి, శత్రు బాధలు, ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. అలాంటి కావడిని మోయటం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఈ సంవత్సరం ఆ భాగ్యాన్ని నాకు భగవంతుడు ప్రసాదించాడు. వచ్చే సంవత్సరం ముందుగానే మీ అందరికీ తెలియజేస్తాను. మీ అందరూ కూడా మోసి చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని భావిస్తున్నాను.